కోనసీమ జిల్లా ద్రాక్షారామం మనప్పురం ఫైనాన్స్ బ్రాంచ్లో నకిలీ బంగారం వ్యవహారం కలకలం రేగింది. 20 లక్షల విలువ చేసే 151 గ్రాముల బంగారం మాయమైంది. ఆడిట్లో బంగారం మాయమైనట్లు గుర్తించారు. గతంలో పనిచేసిన మేనేజర్ మగేష్ కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టినట్లు తేల్చారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామం మనప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ లో నకిలీ బంగారం వ్యవహారం కలకలం రేగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామంలోని మనప్పురం ఫైనాన్స్ లో భారీ స్కామ్ జరిగింది. ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం స్థానంలో బ్రాంచ్ మేనేజర్ నకిలీ బంగారం పెట్టి భారీ టోకరా వేశారు. తాజాగా రీజియన్ మేనేజర్ నిర్వహించిన ఆడిటింగ్ లో ఈ మోసం వెలుగు చూసింది. ప్రధానంగా ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న మగేష్ అనే వ్యక్తి చెన్నైకి చెందిన వ్యక్తి. అయితే మనపురం బ్రాంచ్ లో ఏదైతే దాదాపు 151 గ్రాముల బంగారం 21 లక్షల విలువైన బంగారాన్ని కొంతమంది ఖాతాదారులు తాకట్టు పెట్టగా దానిపై రుణాలు జారీ చేశారు. అయితే వీళ్ళెవరికి తెలియకుండా మేనేజర్ గుట్టు చప్పుడు కాకుండా ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం ప్యాకెట్ అని విప్పి అందులో ఒరిజినల్ బంగారం తీసుకున్న స్థానంలో నకిలీ బంగారం పెట్టాడు. ఈ విధంగా దాదాపు 151 గ్రాముల బంగారాన్ని సదరు మనపురం బ్రాంచ్ మేనేజర్ మోసం చేశాడు. అయితే మోసం చేసిన తర్వాత చాలా తెలివిగా తన ఉద్యోగానికి ఇవాళ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. అయితే ఈ తాజాగా ఈ నెల 24వ తారీఖున మనపురం బ్రాంచ్ లో ఉన్నతాధికారులు ఆడిటింగ్ నిర్వహించగా చాలా వరకు తాకట్టు పెట్టిన బంగారం స్థలంలో నకిలీ బంగారం ఉండడాన్ని చూసి ఆడిటింగ్ అధికారులు ఆశ్చర్యపోయారు. అప్రైజర్ పిలిపించి మొత్తం తనిఖీ చేయగా దాదాపు 151 గ్రాముల వరకు బంగారాన్ని బ్రాంచ్ మేనేజర్ మగేష్ మోసం చేసి ఆ స్థానంలో నకిలీ బంగారం పెట్టారని చెప్పి చేశారు. ఈ నేపథ్యంలో ద్రాక్షారామ పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో ఖాతాదారులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా బ్రాంచ్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మనపురం అధికారులు మాత్రం దీనిపై విచారణ చేస్తున్నామని, తొందరలోనే న్యాయం చేస్తామని చెప్తున్నారు. అయితే ఖాతాదారులు మాత్రం ఖచ్చితంగా తమ బంగారం సంబంధించి ఎంతైతే తాకట్టు పెట్టారో రసీదు దొరికొచ్చి తక్షణం ఇస్తారో ఎవరని చెప్పి కూడా గొడవ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.